అండి. పాప పుట్టింది కదండి, కాంప్రమైజ్ అయ్యారు సార్. లేకపోతే అతనికి అప్పుడే మా అన్నయ్యలో కొడదాం అనుకున్నాడు సార్. నిజంగా నా చెల్లి జీవితం నాశనం చేస్తాను. నేను మా ఇంట్లో ఒక్కదాన్ని కూతురు సార్. మా అమ్మ నన్ను లేరు, నాకు చిన్నప్పుడు చనిపోయారు. కానీ ఇంతవరకు మోసం చేసిన అతను పిల్లలు కన్నాడు. అతనికి ముందు భార్య సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే నాకు వాళ్ళు చెప్పారండి, మా అత్త మామ చెప్పారండి. సూసైడ్ అయితే ఈమెతో రిలేషన్లో ఉన్నారండి, ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే ఏమితో ఉంటుండే. ఆవిడకి 2 పిల్లలు అంటే, ఈవిడికి 2 పిల్లలు అంటే నాకు తెలిస్తే నలుగురు పిల్లలు ఉండి ఎవరు చేసుకుంటారని చెప్పి నేను నా జీవితం ఎట్టుకోకుండా అయిపోయిందండి. ఇప్పుడు పిల్లతో ఉన్నానండి. నాకు ఒకటి ఆస్తి ఒకటి ఉందండి. రాదు నాకు ఏదైనా ఇది చేసినా గాలి ఆడదు. ఆస్తి ఒకటి ఉంది. నన్ను పట్టించుకోవట్లేదు. ఒక డేవాడి అక్కడ డేవాడి ఇక్కడ పెట్టారండి, అది కూడా ఉండట్లేదండి. ఈవిడ లాగేసుకుందండి మొత్తం. అప్పుడు నా పరిస్థితి ఏంటి, నా పాప పరిస్థితి ఏంటండి?